మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డీ అమరావతి రాజధాని కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా అనేక సంవత్సరాలు బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో వితిన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ని తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్కరణలు, పేదలు నిరుపేదలకి దాదాపు 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం. హై టెక్నాలజీ, సిల్వర్ టెక్నాలజీతో వాటిని నిర్మించడం జరిగింది. అయితే కొన్ని ఇన్కంప్లీట్గా పోవడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసింది. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం, అందులో కూడా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు దాదాపు 90% కొన్ని అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 75% అయినాయి. అదేవిధంగా రోడ్డు, డ్రైన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం దాదాపు 9,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట్లాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి. అయితే ఆ రోజు రైతులు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారంటే ఇది ప్రపంచంలో ఒక రికార్డు. దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసింది. అలా చేసిన రాజధాని నిర్ణయం చేశారు. ఈరోజు ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. అధికారులతో డిస్కస్ చేసి ఒక 10-15 రోజుల్లో, వీలైనంత 10-15 రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మైండ్లో అయితే 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని యాక్చువల్గా అంటే గతం 19 దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషన్ 2.5 yearsలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా. అంటే ఎన్ని సంవత్సరాల్లో చేయగలం, 2 సంవత్సరాల 2.5 సంవత్సరాలు. నా యొక్క అనుభవంలో అయితే 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది కదా అని చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో టాప్ 5లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారి కళ. ఖచ్చితంగా టాప్ 5లో 1 అవుతుంది. అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాను. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్సెస్ పెంచాల. ఒక్కసారి కూడా పెంచలేదు. ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజీలు ఉంటాయో వాటిలన్నింటినీ అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. పార్కులు కావచ్చు, నెల్లుగా కాదు. ఆ రోజు 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 114 మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేసాం, రోడ్లు చేసాం, డివైడర్లు చేసాం. ఆ రోజు స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వాటన్నింటినీ నిర్వహణ చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్నును తీసుకొచ్చారు. అనేక సార్లు వాళ్ళు ట్యాక్సులు పెంచారు. అయితే ప్రజలకి బడ్డలు లేకుండా ఎలా చేయాలనే దానికి యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకుని నెరవేర్చేట్టుగా చేస్తూ ముందుకు పోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.